నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా ఛానల్‌కి. ఎవరన్నా అడుగుతారో అట్లా, బట్ మేము అడుగుతున్నాం. మాకు కావాల్సింది కామెంట్. ఎందుకంటే చాలా పెద్ద సర్వే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువ మేలు చేసింది ఎవరు వీళ్ళిద్దరిలో? చంద్రబాబు ఎక్కువ మేలు చేశారు, జగన్ ఎక్కువ మేలు చేశారు. ఈ రెండిట్లో ఒకే ఒక్కటి కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే చేస్తున్నాం, చాలా దూరం వెళ్తుంది. సో మిస్ అవ్వకుండా దయచేసి కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. సాక్షి ఈశ్వర్ రీసెంట్‌గా ఒక పెద్ద అంశాన్ని కూటమి ప్రభుత్వానికి సంబంధించి బయటపెట్టారు. అదేంటో చూద్దాం. తమకు నచ్చిన వ్యక్తులకి పర్యాటక ఆస్తులను దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని సాక్షి ఈశ్వర్ ఆరోపిస్తున్నారు. ముందుగానే 6 క్లస్టర్లకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఏజెన్సీలు నిర్ణయించిన తర్వాత నామమాత్రంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని పిలిచినట్లు వస్తున్నారు. ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు వ్యాపారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకి చెందిన కంపెనీలకి హరిత హోటల్ని దారాదత్తం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే హార్స్లీ హిల్స్ హోటల్ని ఒక ఆధ్యాత్మిక గురువుకు అప్పచెప్పేందుకు ప్రస్తుతం ఆర్ఎఫ్ఎఫ్లో చర్చ లేదని సమాచారం. మరోవైపు బయట వ్యక్తులు వ్యాపారాలు సాగించేందుకు అనుమతి లేని గిరిజన ప్రాంతాల్లో హోటళ్లను కూడా ప్రైవేటు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూళ్ల ప్రకారం భూ బదిలీ నియంత్రణ చట్టం 1/70 ప్రకారం గిరిజనుల నుంచి గిరిజనేతరులకి భూమి బదిలీ చేయడం నిషిద్ధం. తద్వారా గిరిజనుల భూమికి భద్రత లభిస్తుంది. అయితే ఇప్పుడు అరకులో 5 హోటళ్లని ప్రైవేటుకు అప్పచెప్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజన చట్టాలను సైతం కూటమి సర్కారు కాలరాస్తుండడంతో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు నేడేమో టూరిజం శాఖ హోటళ్లు కొత్తగా సంపద సృష్టించకపోగా భావితరాలకు దక్కాల్సిన విలువైన ఆస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటొక్కటిగా ప్రైవేటు పరం చేస్తోందనేది ఆరోపణ. ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని భద్రతగా పర్యవేక్షించాల్సింది పోయి ప్రైవేటుకి ఏది కట్టబెట్టాలి, ఎలా కట్టబెట్టాలి, రాబట్టుకోవడం ఎలా అనే ధ్యాసలో టీడీపీ పెద్దలు ఉండడం విభ్రాంతి కలిగిస్తోందంటోంది వైసీపీ. ఒక పక్క ఇసుక నుంచి మద్యం సిండికేట్ల దాకా పచ్చమూటల దోపిడీని ప్రోత్సహిస్తూ, మరోవైపు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతూ నీకింత నాకింత అనే రీతిలో దోపిడీ వ్యవహారాలకు తెరతీశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. ప్రతిదీ ప్రైవేటు పరం చేస్తూ కాసులు పిండుకుంటున్నారు వీళ్ళు. ఇప్పటికే 108, 106 సేవలు, 104 సేవలు నీరు కార్చేశారనేది ఆరోపణ. రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీని కొనసాగిస్తూ తాజాగా పర్యాటక శాఖ హోటల్ మీద కన్నేశారు. మంచి లాభాలు నడుస్తున్న హరిత హోటల్ని తాము నిర్వహించలేమంటూ ప్రైవేటు వ్యక్తులకి కూటమి ప్రభుత్వం కారుచౌకగా దోచిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ హరిత హోటల్లో అనుబంధ సంస్థలు ఒక్కొక్కటి కూడా లేకుండా దీంట్లో చేర్చడంలో భాగంగా ఈ కుట్రకే తెరతీశారనేది ఆరోపణ. సాక్షాత్తు చంద్రబాబు సూచనలతో గిరిజన ప్రాంతంలో అరకులోని హరిత హోటల్ను కూడా ప్రైవేటుకి ఇచ్చేందుకు రంగం సిద్ధం కావడం తీవ్ర విస్మయాన్ని గుర్తు చేస్తోందంటోంది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వేల కోట్ల విలువైనటువంటి 22 హరిత హోటళ్లని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు ఇప్పటికే ఆహ్వానించారు. బిడ్ల దాఖలు గడువు నవంబర్ 7తో ముగియగా వాటిని ఓపెన్ చేసి టెక్నికల్ వాల్యుయేషన్ చేయాల్సిందే. టెండర్లో అర్హత సాధిస్తే క్యాబినెట్లో పెట్టి ఆమోదించుకోవడమే మిగిలింది.